పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో ప్రెగ్నెన్సీ వస్తే ఏ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అనేది చూద్దాం. పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా మొదటి 3 నెలల్లో మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ మిస్క్యారేజెస్ అనేది ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ఓరల్ గా కానీ లేదంటే వెజైనల్ పెసరీస్ రూపంలో కానీ యూజ్ చేయడం వల్ల మనం కొంతవరకు ఈ మిస్క్యారేజెస్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. పీసీఓడి సమస్య అనేది ఇన్సులిన్ యొక్క హార్మోన్, మనకి ఏదైతే బ్లడ్ గ్లూకోజ్ ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉంటుందో ఆ ఇన్సులిన్ హార్మోన్ యొక్క పనితీరు అనేది సరిగా లేకపోవడం వల్ల పీసీఓడి సమస్య తలెత్తుతుంది. ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ ఈ ఇన్సులిన్ యొక్క హార్మోన్ పనితీరును ఇంకా దెబ్బతీస్తాయి. దాని మూలంగా ప్రెగ్నెన్సీలో ఈ పీసీఓడి ఉన్న స్త్రీలకి నార్మల్ స్త్రీలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ అంటే మెడికల్ టర్మ్స్ లో ప్రిఎక్లాంషియా అనే ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గెస్టేషనల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది ప్రివెంట్ చేయడానికి ప్రెగ్నెంట్ ఉమెన్ రెగ్యులర్ గా 30 to 40 minutes ఎక్సర్సైజ్ అనేది చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ గా మీ యొక్క గైనకాలజిస్ట్ అడ్వైస్ తోటి రెగ్యులర్ గా షుగర్ అండ్ బీపీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.